వ్యవసాయంలో ఇవాళ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల వాణిజ్యపరంగా కొంత లాభాలు వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రకృతి విపత్తుల వల్ల ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పశుపోషణ, జీవాల పెంపకం, కోళ్ళ పెంపకం, కుందేల పెంపకం ఇలాంటివి చేపట్టి కూడా చాలామంది లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ యువత అంతా కూడా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం చేపట్టి ఎలాంటి లాభాలు ఆర్జించవచ్చు, కుందేళ్ల పెంపకం చేపట్టాలంటే వాటి పెంపకంలో ఎలాంటి మెలకువలు పండించాలి, ముఖ్యంగా ఎటువంటి దానా అందించాలి, చాలా సూక్ష్మమైనవి కాబట్టి ఏ విధంగా వాటిని పెంచాలి, ముఖ్యంగా వ్యాధులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఈత ముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా మరి కుందేల పెంపకం గురించి పెంపకందారులకు, శ్రోతలకు చక్కటి విషయాలు తెలియజేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి ఇవాళ చాలామందికి ఉపాధి లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గరనే కోళ్ళు పెంచుకోవడం, పెరటి కోళ్ళ పెంపకం చేపట్టడం, పెరటి తోటలు పెంచుకోవడం, మరి గొర్రెలు, సన్నజీవాలు పెంచుకొని బతుకుతూ ఉన్నారు. కుందేళ్ల పెంపకం ద్వారా కూడా లాభాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ స్వయం ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం చేపట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పెంపకం లాభదాయకంగా ఉంటుందంటారా? ఏ విధంగా చేస్తే లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు పెంపకందారులకు? పెరుగుతున్న ఆర్థిక స్థాయిని అనుసరించి ప్రజలు విలువలు కలిగిన ఆహార ఉత్పత్తుల వైపు ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అధిక పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందించే ఈ కుందేళ్ల పెంపకానికి రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మాంసం, ఉన్ని, చర్మాలు మొదలైన చాలా విలువైన పదార్థాలు కుందేళ్ల నుండి లభిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసాన్ని ఉత్పత్తి చేయడంలో ఈనాడు కుందేళ్లు కూడా కొంత పాత్ర వహిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను నివారించడంలో సహకరిస్తున్నాయి. పౌష్టికాహారం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే ఈ రోజుల్లో కుందేళ్ల నుండి లభించే అతి విలువైన, పుష్టికరమైన మాంసం ఎంతో శ్రేయస్కరం. కుందేళ్ల పెంపకం ద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. అంతేకాకుండా కుందేళ్ల మాంసాన్ని, ఇతర పదార్థాలను, వాటి నుండి తయారైన వస్తువులకు మంచి ఎగుమతి వాల్యూ కూడా ఉంది. ఈ కుందేళ్ల పెంపకం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? కుందేళ్ల పెంపకానికి పెట్టుబడి చాలా తక్కువ. గ్రామీణ నిరుపేద రైతులు కూడా ఈ పెంపకాన్ని సులభంగా చేపట్టవచ్చు. కుందేళ్ల పెంపకానికి అవసరమైన స్థలం చాలా తక్కువ. ఇవి ప్రకృతికి ఎటువంటి నష్టాన్ని కలిగించవు. ఈ కుందేళ్లు సాధు స్వభావం కలిగినవి. ఇంట్లోని మనుషులు సులభంగా కుందేళ్ల పెంపకంలో పాల్గొనవచ్చు. కాబట్టి అదనపు కూలీ ఖర్చులు అవసరం ఉండదు. కుందేళ్లు వంట ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటిపై ఆధారపడి జీవిస్తాయి. కావున వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను కూడా ఇవి సమర్థవంతంగా వినియోగించుకోగలవు. కుందేళ్లు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మాంసంగా మార్చుకోగలవు. కోళ్లు తర్వాత కుందేళ్లకు ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. 1 కిలో ఉన్ని ఉత్పత్తికి ఒక అంగోరా జాతి కుందేళ్లు తీసుకునే ఆహారం గొర్రెల కంటే చాలా తక్కువ. కుందేళ్లు ఒకసారి ఈనినప్పుడు సుమారు 6 నుండి 8 పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా ఇవి సంవత్సరానికి ఇంచుమించు 6 సార్లు ఈనగలుగుతాయి. అందువల్ల కుందేళ్ల సంతతి మిగిలిన ఇతర జంతువుల కన్నా త్వరగా వృద్ధి చెందుతుంది. కుందేళ్లు తక్కువగా వ్యాధులకు గురవుతూ ఉంటాయి. కాబట్టి వీటిలో వ్యాధుల వలన మరణించే శాతం కూడా తక్కువ. కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. కుందేలు మాంసంలో ఎక్కువ మాంసకృతులు, తక్కువ కొవ్వు పదార్థాలు, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం మరియు పొటాషియం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కుందేళ్లు పెంచుకోవాలంటే ఏ జాతి కుందేలు ఎక్కువ మాంసాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఏ జాతి ఇక్కడ బాగా మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందంటారు? కుందేళ్లను 2 రకాలుగా పెంచుతారు. ఒకటి ఉన్ని కోసం, రెండోది మాంసం కోసం. ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అని అంటారు.
మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్ కుందేళ్ళు అని అంటారు. మన దేశంలో ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, తమిళనాడు లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ అంగోరా కుందేళ్లను పెంచుతున్నారు. ఈ అంగోరా కుందేళ్ల జాతులొచ్చి జర్మన్ అంగోరా, బ్రిటిష్ అంగోరా, రష్యన్ అంగోరా, క్రాస్ బ్రెడ్ అంగోరా అని ఉంటాయి. అలాగే బ్రాయిలర్ కుందేళ్ల జాతులు న్యూజిలాండ్ వైట్, సావెట్ చించిల్లా, గ్రే జాయింట్, వైట్ జాయింట్, ఫ్లెమిష్ జాయింట్, డచ్ అనే జాతులు ఈ బ్రాయిలర్ వాటికి అనువుగా ఉంటాయి. సూక్ష్మంగా ఉంటాయి కదా ఇవి. వీటిని పోషించాలంటే ఎలాంటి దానా అందిస్తే మంచి మాంసాన్ని ఉనినిచ్చడానికి అవకాశం ఉందంటారు? సాధారణంగా పుట్టినప్పటి నుండి 12 రోజుల తర్వాత ఈ కుందేలు పిల్లలు ఆహారం తినడం మొదలు పెడతాయి. కుందేళ్లకు ఇచ్చే దానా పొడిగా ఇవ్వాలి. వీలైనంత వరకు దానాని కొంచెంగా నీటితో కలిపి ఇచ్చినట్లయితే మంచిది. కుందేళ్లకిచ్చే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గినట్లయితే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. కొన్నిసార్లు కుందేళ్లు పారుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కుందేళ్లకిచ్చే ఆహారంలో 14% పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వాటికి పచ్చిగడ్డిని అందించినా అవి బాగా ఆరబెట్టి ఇవ్వాలి. వాటిలో గనక నీరు శాతం ఎక్కువ ఉన్నట్లయితే దానివలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అలాగే వేసవి కాలంలో దానాను చల్లటి వేళల్లో మాత్రమే ఇవ్వాలి. ప్రతిరోజు మిగిలిపోయిన ఆహారాన్ని తొలగించి కొత్త ఆహారాన్ని అందించాలి. ఇవి బాగా పెరగాలంటే రైతులు సొంతంగా గడ్డిని పెంచుకోవాలి. పప్పు జాతి పశుగ్రాసాలైన లూసర్న్, బెర్సీమ్ తప్పకుండా ఇవ్వాలి. ప్రతి కుందేలు 300 గ్రాముల మేత తీసుకుంటుంది. 1 లీటర్ నీటిని తీసుకుంటుంది. కుందేళ్లకు ఇచ్చే దానాలో పలు పోషక పదార్థాలు ఉండాలి. మాంసకృతులు 17% ఉండేటట్లు చూసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. కుందేలు మాంసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అంతేకాదు కుందేళ్ల పేడలో అధిక పాలల్లో నత్రజని, భాస్వరం ఉండటం వలన పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కుందేళ్లను శాకాహారిగా పరిగణిస్తారు. పశువుల్లో నెమరు వేసే జంతువుల్లా కాకుండా కుందేలుకి ఒకటే పొట్ట ఉంటుంది. కుందేళ్లకు ఇచ్చే దానాలో ఏ విధమైన విష పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి. కావాల్సిన పోషక పదార్థాలతో పాటు రుచిగా కూడా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. జీర్ణమయ్యే శక్తినిచ్చే పదార్థాలు తక్కువగా ఉండాలి. లూసర్న్, ఎండుగడ్డి, పచ్చిక, పాతరగడ్డి, చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చిక, మొక్కజొన్న తొక్కలు వగైరా కూడా మేతకు వాడుకోవచ్చు. చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.